నా పేరు రమణారావు అండి. నేను ఓఎన్జీసీలో పనిచేసి రిటైర్ అయ్యాను. ఈ డ్రగ్స్ అనేవి పిల్లల్ని తొలిచేస్తున్నాయి అన్నమాట. మళ్ళా హెల్త్ ఎంత హారిబుల్గా తయారవుతుందంటే వాళ్ళు జీవించడమే కష్టం అనే స్టేజ్కి తీసుకెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ని గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా హ్యాండిల్ చేయకపోయినట్టయితే అసలు యూత్ అనేది రైట్ డైరెక్షన్లో పోయే పరిస్థితే ఉండదు. పొలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళ సిద్ధాంతాలని పక్కకు పెట్టి ఒకే లైన్లోకి వచ్చి వాళ్ళు ప్రాపర్ యాక్షన్ తీసుకున్నట్టయితేనే ఇది సక్సెస్ అవుతుంది. ఇందులో పొలిటికల్ లీడర్స్, పొలిటీషియన్స్, డ్రగ్ మాఫియా వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాంతో ఒక నార్మల్ ఏజెన్సీతోని ఇట్లాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఎన్ఐఏ లాంటి ఏజెన్సీ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడైతే కేసు బయటపడుతుందో వాళ్ళని టిల్ ద ఎండ్ లాస్ట్ వరకు తీసుకెళ్ళి ఉరిశిక్ష లాంటిది వేస్తే తప్ప ఇవి తగ్గడం అనేది జరగదు. థ్యాంక్ యూ.